వెల్కమ్ టు వే టు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. యువనిధి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. సరైన సమాధానం ఆప్షన్ బి కర్ణాటక. నిరుద్యోగుల కోసం కర్ణాటక ప్రభుత్వం యువనిధి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ డిగ్రీ హోల్డర్లకు 3,000 రూపాయలు, డిప్లొమా హోల్డర్లకు 1,500 రూపాయలు అందజేస్తారు. ఇవాల్టి మొదటి ప్రశ్న, హైదరాబాద్ రియాద్ మధ్య విమాన సర్వీసులను ప్రారంభించబోతున్న విమానయాన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆప్షన్ బి ఇండిగో, ఆప్షన్ సి గో ఫస్ట్, ఆప్షన్ డి ఎయిర్ ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్ రియాద్ మధ్య విమానయాన సర్వీసులను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ సోమ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండో ప్రశ్న, పాపులర్ నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ లో 2వ స్థానంలో నిలిచిన పానీయం ఏది? ఆప్షన్ ఏ లెమన్ టీ, ఆప్షన్ బి మసాలా చాయ్, ఆప్షన్ సి అగువాస్ ఫ్రెస్కాస్, ఆప్షన్ డి షిర్లీ టెంపుల్ డ్రింక్. సరైన సమాధానం ఆప్షన్ బి మసాలా చాయ్. పాపులర్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ నిర్వహించిన పాపులర్ నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ 2023-24 సర్వేలో మసాలా టీ 2వ స్థానంలో నిలిచింది. మెక్సికోకు చెందిన అగువాస్ ఫ్రెస్కాస్ అనే డ్రింక్ అగ్రస్థానంలో నిలిచింది. మూడో ప్రశ్న, ఇటీవల ఏ దేశం ఆప్టికల్ 8 అనే స్పై శాటిలైట్ ను ప్రయోగించింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. జపాన్ ప్రకృతి విపత్తులతో పాటు నార్త్ కొరియన్ మిలిటరీ కార్యకలాపాలను పసిగట్టేందుకు ఆప్టికల్ 8 అనే స్పై శాటిలైట్ ను ప్రయోగించింది. దీన్ని H2A రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. నాలుగో ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి దావోస్, ఆప్షన్ సి మాంట్రియల్, ఆప్షన్ డి జెనీవా. సరైన సమాధానం ఆప్షన్ బి దావోస్. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశం ప్రారంభమైంది. జనవరి 15న మొదలైన ఈ సమావేశం జనవరి 18 వరకు జరుగుతుంది. ఐదో ప్రశ్న, సినోమైక్రరస్ గోరి అనే కొత్త రకం పాము జాతిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మిజోరాం. సరైన సమాధానం ఆప్షన్ డి మిజోరాం. మిజోరాం యూనివర్సిటీ జువాలజీ పరిశోధకులు కొత్త రక పాము జాతిని కనుగొని బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా దీనికి సినోమైక్రస్ గోరి అని నామకరణం చేశారు. స్థానికంగా రూల్ హిక్నా పేరుతో పిలుస్తున్న ఈ పాము కొండ దిగువ ప్రాంతాలలో జీవిస్తుంది. ఆరో ప్రశ్న, ఎమ్మీ అవార్డ్స్ 2024లో బెస్ట్ లిమిటెడ్ డ్రామా ఎడిషన్ అవార్డు పొందిన డ్రామా ఏది? ఆప్షన్ ఏ ది క్రౌన్, ఆప్షన్ బి సక్సెషన్, ఆప్షన్ సి బీఫ్, ఆప్షన్ డి ది లాస్ట్ ఆఫ్ అస్. సరైన సమాధానం ఆప్షన్ సి బీఫ్. నెట్ఫ్లిక్స్ రూపొందించిన బీఫ్ డ్రామా ఎమ్మీ అవార్డ్స్ 2024లో బెస్ట్ లిమిటెడ్ డ్రామా ఎడిషన్ అవార్డు పొందింది. అలాగే బెస్ట్ డ్రామా సిరీస్ గా జెస్ ఆర్మ్స్ట్రాంగ్ తెరకెక్కించిన సక్సెషన్ నిలిచింది. ఏడవ ప్రశ్న, మేఘాలయ గేమ్స్ 5వ ఎడిషన్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి ప్రధాని మోదీ, ఆప్షన్ సి అనురాగ్ ఠాకూర్, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేఘాలయ గేమ్స్ 5వ ఎడిషన్ ను ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ క్రీడలు జనవరి 15 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఎనిమిదో ప్రశ్న, ప్రస్తుతం భారత్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ రమేష్ బాబు ప్రజ్ఞానంద్, ఆప్షన్ బి విశ్వనాథన్ ఆనంద్, ఆప్షన్ సి రాహుల్ శ్రీవాస్తవ్, ఆప్షన్ డి అర్జున్ కళ్యాణ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రమేష్ బాబు ప్రజ్ఞానంద్.
రమేష్ బాబు ప్రజ్ఞానంద్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి భారత్ నెంబర్ 1 చెస్ ప్లేయర్గా అవతరించాడు. జనవరి 16న జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో వరల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్పై విజయం సాధించడం ద్వారా ప్రజ్ఞానంద్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ర్యాంక్లో అగ్రస్థానానికి చేరాడు. 9వ ప్రశ్న, కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ యువరాజ్ సింగ్, ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్, ఆప్షన్ సి విజయ్ జోల్, ఆప్షన్ డి ప్రఖర్ చతుర్వేది. సరైన సమాధానం ఆప్షన్ డి ప్రఖర్ చతుర్వేది. కర్ణాటక ప్లేయర్ ప్రఖర్ చతుర్వేది కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్గా నిలిచాడు. ముంబైతో జరిగిన ఫైనల్లో 404 పరుగులు చేసిన చతుర్వేది ఇన్నాళ్ళు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 358 పరుగుల టాప్ స్కోర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇవాల్టి 10వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా ఎంతమంది ఐపీఎస్లను కేటాయించింది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 8. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ కలకు వే2 న్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.